శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనస్సు రాశి కిందకు వస్తారు. ధనస్సు రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. దాదాపుగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శని ఏలినాటి శనిలో 2.5 సంవత్సరాలు కానివ్వండి, అష్టమ శనిలో 2.5 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అర్ధాష్టమ శనిలో కానివ్వండి, మీరు ఏది చేసినా కూడా ఏది చూసినా కూడా శని ప్రభావం వల్ల కానివ్వండి, గురువు రాహు కేతువుల ప్రభావం వల్ల కానివ్వండి, మీరు కొన్ని సమస్యలు అనేది ఉంటాయి, ఎక్కువ శాతం అనుభవించాల్సి వస్తుంది. అర్ధాష్టమ శనిలో వేగవంతమైనటువంటి సమస్యలు, అలాగే వేగవంతమైనటువంటి పరిష్కారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు గమనించి చక్కటి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట బయట కలహాలు, చిక్కులతో సమస్యాత్మకంగా ఉండే సమయం కూడా ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. నోటి మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్యాచరణ, అలాగే శరీరంపై అవగాహన, అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లను ఉంచుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు, పోలీసు కోర్టు వ్యవహారాల్లో కూడా కొంతవరకు చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతవరకు మీరు అలసట అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే కొద్దిగా ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంత ఎక్కువ శ్రమ, తక్కువ ఆదాయం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అలాగే మూలా నక్షత్ర జాతకుల్లో చూసినట్టయితే తరచూ మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అసంతృప్తికి ఎప్పుడు లోనై ఉంటారు. గత 3-4 సంవత్సరాల నుంచి చూసినా కూడా మనకి మూలా నక్షత్ర జాతకులకి, అలాగే వీరికి సంబంధించిన దాంట్లో మనకి ఎక్కువ శాతం కోర్టు సమస్యలతోనూ, కుటుంబ కలహాలతోనూ, భార్యాభర్తల మధ్య సంబంధాలతోనూ సమస్యలు ఏదో ఒకటి మిమ్మల్ని తరచూ వేధిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో మీరు శ్రీకాళహస్తిలో స్వామివారి క్షిప్ర గణపతి ఉంటారు, వారికి గరికమాలను సమర్పించి రావటం వల్ల శుభ ఫలితాలు. అలాగే గోవు ప్రదక్షిణ చేయటం, గోవుకు చక్కగా దానికి గోంగూర తినిపించడం, పచ్చివి అరటి పళ్ళును తినిపించడం వల్ల, బెల్లం తినిపించడం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలా వరకు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా పురోగతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు చాలా